తనకు కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్ష అని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే దానికి బీజేపీ కారణమన్నారు. కార్యకర్తల కష్టార్జితం వల్లే ఇవాళ తనకు కేంద్ర మంత్రి పదవి వచ్చిందన్నారు. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే కార్యకర్తలే తన వెంట ఉన్నారన్నారు. తన పదవిని హోదాను కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు ఉండటం వల్లే కేంద్రం తనను గుర్తించిందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అందరినీ కలుపుకొని సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సెల్యూట్ చేస్తున్నాను నేను. తెలంగాణకు వందనం, తెలంగాణకు కరీంనగర్కి వందనం, కరీంనగర్ సెల్యూట్ చేస్తున్నా. ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వల్లనే ఇవాళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకుడినైనా, ఇవాళ కేంద్ర మంత్రి అయినా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి శాఖలో వారి సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నెరవేర్చే అవకాశం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం, మా జాతీయ నాయకత్వం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆ తల్లి అమ్మవారి దయతోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నేను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మన కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగినా అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ దెబ్బలకు ఇలా నాకు గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ పాలన వ్యతిరేకంగా నా కార్యకర్తలు జైలుకు పోయిన సందర్భంలో దాని గుర్తింపు నాకు వచ్చింది. నా కార్యకర్తల మీద రౌడీ షీట్స్, కమ్యూనల్ షీట్లు, గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా